సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ బిహేవియర్ ఆఫ్ లైట్ నోన్ యాజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటే ఏంటి? ఏంటంటే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, ఇంతకుముందు ఒపేక్ ఆబ్జెక్ట్ పైన లైట్ ఇన్సిడెంట్ అయినప్పుడు ఏమైందని చెప్పినాం? వెనుకకు వచ్చింది అని చెప్పినాం. అంటే అర్థం ఏంటిది? ఒక మీడియం లోపల లైట్ ట్రావెల్ చేసుకుంటా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒపేక్ ఆబ్జెక్ట్ పైన కనుక అది ఇన్సిడెంట్ అయితే పడితే అది మళ్ళా వెనుకకు వస్తుంది. గా నేచర్ ను మనం ఏమంటున్నానంటే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అని అంటాం. ఓకే, చూడండి, ఇఫ్ ద లైట్ రేస్ ఫాలింగ్ ఆన్ ఎ సర్ఫేస్ ఆర్ రిటర్న్డ్ ఇన్ టు ద సేమ్ మీడియం, ద ఫినామినన్ ఈస్ కాల్డ్ రిఫ్లెక్షన్ అండ్ ద సర్ఫేస్ ఈస్ కాల్డ్ యాజ్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఏ సర్ఫేస్ పైన అయితే లైట్ పడి రిఫ్లెక్ట్ అవుతుందో ఆ సర్ఫేస్ ను మనం రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అని అంటాం బిడ్డ. ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటిది అని అంటే మిర్రర్. మిర్రర్ పైన లైట్ పడ్డదంటే ఇమ్మీడియట్ గా రివర్స్ అయిపోతుంది. ఎందుకంటే మిర్రర్ యొక్క కన్స్ట్రక్షన్ అట్లుంటది అన్నట్టు. మిర్రర్ ఈజ్ నథింగ్ బట్ ఎ గ్లాస్. అది గ్లాస్, ఆ గ్లాస్ కు ఒక వైపుకు మొత్తం సిల్వర్ కోటింగ్ ఉంటుంది. ఆ సిల్వర్ కోటింగ్ మీద మళ్ళా ప్రొటెక్షన్ పెయింట్ ఉంటుంది, ఆరెంజ్ కలర్, బ్లూ కలర్ అట్లా ఉంటది. అప్పుడు మనం అవతలికి వెళ్ళి చూసినప్పుడు ఏమవుతుందంటే మిర్రర్ బ్రైట్ ఫుల్ గా కనపడుతుంది. సో దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఈ విధంగా ఒక గ్లాసు, దానికి ఎం డాష్ అనేటువంటి పేరు పెట్టినాం, ఇలా కోటింగ్ ఇచ్చినాం. ఇప్పుడు దీన్ని ఏమనాలి? మిర్రర్ అనాలి. ఏమనాలి బేట? మిర్రర్ అనాలి. ఎస్. ఇప్పుడు ఈ మిర్రర్ పైన మనం ఒక పాయింట్ తీసుకొని ఆ పాయింట్ దగ్గర మిర్రర్ కు 90 degrees లో ఒక లైన్ గీసినాం. దీన్ని మనం ఏమంటాం నానంటే ఎన్ డాష్ అంటాం. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర ఒక లైట్ రే అలా వచ్చి పడింది అందాం. అలా వచ్చి పడేటువంటి లైట్ రేని మనం ఇన్సిడెంట్ రే అంటాం. ఏం రే బేట? ఇన్సిడెంట్. ఓకే, ఈ ఇన్సిడెంట్ రే. ఇప్పుడు ఈ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. ఆ పాయింట్ దగ్గర వచ్చి ఇన్సిడెంట్ అవుతుంది కాబట్టి. ఓకే, అప్పుడు ఆ లైట్ రే మళ్ళీ ఏమైంది? వెనుకకు అలా వెళ్ళిపోయింది. ఏ మీడియంలోకి ఏదైతే వచ్చిందో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఆ మీడియంలోకి లైట్ రే వచ్చింది, ఆ పాయింట్ ను మనం పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ అన్నాం. మళ్ళీ అదే మీడియంలోకి అది ఈ విధంగా బ్యాక్ అయింది. అలా ఏ మీడియంలో నుంచి వచ్చినటువంటి లైట్ రే మళ్ళీ అదే మీడియం లోపలికి బ్యాక్ అయ్యి వెళ్ళిపోతుందో ఈ ఫినామినన్ మనం ఏమంటున్నానా? రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అని అంటాం. ఓకే, దిస్ ఈస్ వాట్ వి కాల్ రిఫ్లెక్షన్ అనేటువంటి ఫినామినన్. ఇప్పుడు నువ్వు కొంచెం అబ్జర్వ్ చేస్తే దెర్ ఆర్ సంథింగ్. ఓకే, ఇప్పుడు ఈ సర్ఫేస్ ఏదైతే ఉందో దాన్ని రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అంటాం, ఎంఎం డాష్ అనేటువంటి దాన్ని. ఓకే, ఇప్పుడు దాన్ని ఎన్ డాష్ ని మనం నార్మల్ అన్నాం. అట్లనే దిస్ ఈస్ ఇన్సిడెంట్ రే, అట్లనే దిస్ ఈస్ రిఫ్లెక్టెడ్ రే. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఏంటి నాన్న అంటే, ఇగో ఇట్లా నార్మల్ కును ఇన్సిడెంట్ రేకు మధ్యలో కొంత యాంగిల్ ఉన్నది. ఈ యాంగిల్ ను మనము యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం నాన్న. దాన్ని ఏం అక్షరంతో చూపిస్తాము? ఐ అనే అక్షరంతో చూపిస్తాం. ఇన్ ద సేమ్ వే దెర్ ఈస్ అన్ యాంగిల్ బిట్వీన్ నార్మల్ అండ్ రిఫ్లెక్టెడ్ రే ఆల్సో. అక్కడ కూడా ఆ యాంగిల్ ను మనము యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటాం. దీన్ని ఆర్ తోటి చూపిస్తాం. ఇప్పుడు మనం రిఫ్లెక్షన్ అనేటువంటి ఫినామినన్ ను నామినల్ గా నేను నేర్చుకున్నాం. జస్ట్ ఒక మీడియం లో పోయేటువంటి లైట్ రే ఒక సర్ఫేస్ పైన ఇన్సిడెంట్ అయ్యి మళ్ళీ తిరిగి అదే మీడియంలోకి వస్తే మనం దాన్ని రిఫ్లెక్షన్ అని అన్నాం. కానీ రిఫ్లెక్షన్ అనేటువంటి కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవడం లోపల ఇన్ని టర్మ్స్ ఉన్నాయి. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ టర్మినాలజీ రిలేటెడ్ టు ద రిఫ్లెక్షన్. సో రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ టర్మినాలజీ. టర్మినాలజీ ఏంటిది? ఫస్ట్ ది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. వాట్ ఈస్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్? The surface which reflects the light back into the same medium is known as the reflecting surface. ఒక లైట్ ఒక మీడియంలో నుంచి వస్తున్నప్పుడు ఏ సర్ఫేస్ అయితే ఆ లైట్ ను మళ్ళీ రివర్స్ బ్యాక్ చేస్తుందో దాన్ని మనం రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అని అంటామని చెప్పుకున్నాం. ఓకే, యూజువల్లీ మిర్రర్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ గుడ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. మనకు తెలుసు మంచి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఏంటిది అంటే ఎగ్జాంపుల్ మిర్రర్ అని. ఓకే, సో దిస్ ఈస్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఇలా ఉంటుంది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనేది. జనరల్లీ మిర్రర్ ని ఎంఎం డాష్ తోటి చూపిస్తాం. సో ఒక సైడ్ ఇలా మనం కోటింగ్ అంటే ఇట్లా
లైన్స్ అనేటువంటివి కంటిన్యూస్ గా మనము డ్రా చేస్తాం. మిర్రర్ అని డ్రా చేసేటువంటి పద్ధతి ఇది బేటా. ఓకే, దిస్ ఈస్ ద గుడ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అంటే డెఫినేషన్ అది. ద సర్ఫేస్ విచ్ రిఫ్లెక్ట్స్ ద లైట్ బ్యాక్ ఇన్ టు ద సేమ్ మీడియం ఈజ్ నోన్ యాజ్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. నెక్స్ట్, ఇన్సిడెంట్ రే. వాట్ ఈస్ ఇన్సిడెంట్ రే? ద లైట్ రే విచ్ ఫాల్స్, దట్ మీన్స్ ఇన్సిడెంట్స్ on the reflecting surface is known as the incident ray. ఒక లైట్ రే ఏదైతే ఒక సర్ఫేస్ పైన పడుతుందో అంటే ఇన్సిడెంట్ అవుతుందో దాన్ని మనం ఇన్సిడెంట్ రే అంటామని డెఫినేషన్. ఓకే, ఇప్పుడు ఇది మిర్రర్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అని మనకు తెలుసు. ఇలా ఒక లైట్ రే వచ్చి దానిపైన ఇన్సిడెంట్ అయింది, దీన్ని మనం ఏమనాలంటే ఇన్సిడెంట్ రే అని అనాలి. ఎక్కడైనా పడవచ్చు, నాట్ ఓన్లీ మిర్రర్, ఏ సర్ఫేస్ పైన మన లైట్ రే వచ్చి పడుతుందో దాన్ని ఇన్సిడెంట్ రే అని అంటాం. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ ఆర్ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్. వాట్ ఈస్ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్? ద పాయింట్ ఎట్ విచ్ ద లైట్ రే ఫాల్స్ ఆన్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈజ్ నోన్ యాజ్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్. అంటే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ పైన ఈ ఇన్సిడెంట్ రే పోయి ఎక్కడైతే ఇన్సిడెంట్ అవుతుందో ఆ పాయింట్ ను పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అని మనకు తెలుసు, ఈ ఇన్సిడెంట్ రే వచ్చి అక్కడ ఇన్సిడెంట్ అయింది, ఈ పర్టికులర్ పాయింట్ ను ఆ సర్ఫేస్ పైన ఎక్కడైతే ఈ ఇన్సిడెంట్ రే ఇన్సిడెంట్ అయిందో అంటే పడిందో దట్ పర్టికులర్ పాయింట్ ఈస్ కాల్డ్ యాజ్ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్. దాన్ని మనం పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని అంటాం. ఒక్కొక్క టర్మ్ ను గురించి మనం డిఫైన్ చేసుకుంటున్నాం. ఓకేనా? రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అంటే ఏంటో చూసుకున్నాం, ఇన్సిడెంట్ రే అంటే ఏంటో చూసుకున్నాం, పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఏంటో చూసుకున్నాం. నెక్స్ట్ ఈస్ ద నార్మల్. నార్మల్ అంటే ఏమన్నాం నాన్న? ఇట్ ఈస్ ఎ పర్పెండిక్యులర్ డ్రాన్. నార్మల్ ఈస్ ద పర్పెండిక్యులర్ డ్రాన్ టు ద ప్లేన్ ఆఫ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఎట్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్. మరి ఈ పర్పెండిక్యులర్ ఎక్కడ డ్రా చేయాలి? పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర డ్రా చేయాలి. చూడండి, ఇప్పుడు మనకి ఇది ఇన్సిడెంట్ రే, అక్కడ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేటువంటిది మనకు తెలుసు. ఈ మిర్రర్ పైన ఈ ఇన్సిడెంట్ రే వచ్చేసి ఈ పాయింట్ దగ్గర ఇన్సిడెంట్ అయింది. సో దిస్ ఈస్ కాల్డ్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర అంటే ఈ పాయింట్ దగ్గర ఈ మిర్రర్ కి, అంటే ఈ మిర్రర్ అనేటువంటిది ఒక లైన్ లెక్క కనపడుతుంది, కానీ ఇది ఒక ఫ్లాట్ సర్ఫేస్. మనకు తెలుసు కదా, మిర్రర్ అనేటువంటిది ఫ్లాట్ గా ఉంటది, ఒక లైన్ లాగా ఉండదు అది. సో ఈ ఫ్లాట్ సర్ఫేస్ పైన మనం ఈ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర నార్మల్ అంటే 90 డిగ్రీస్ పర్పెండిక్యులర్ తోటి డ్రా చేయాలి. ఎవరికి? మిర్రర్ కి. ఓకే, ఎలా డ్రా చేయాలి? సో దిస్ ఈస్ కాల్డ్ ద నార్మల్. సో అలా పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర మనకు ఆ ప్లేన్ ఆఫ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కు గీసినటువంటి 90 డిగ్రీస్ లైన్ ఏదైతే ఉందో దాన్ని మనం నార్మల్ అని అంటాం. ఓకే, నార్మల్ ను ఎన్ డాష్ తోటి చూపిస్తాం, మిర్రర్ ను ఎం డాష్ తోటి చూపించినట్టు నార్మల్ ఎన్ డాష్ తోటి చూపిస్తాం. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈస్ రిఫ్లెక్టెడ్ రే. రిఫ్లెక్టెడ్ రే అంటే ద లైట్ రే విచ్ ఈస్ రిఫ్లెక్టెడ్ బ్యాక్. ఏ లైట్ రే అయితే బ్యాక్ అయి వెళ్ళిపోతుందో ఆ లైట్ రేను మనం రిఫ్లెక్టెడ్ రే అని అంటాం. ద లైట్ రే విచ్ ఈస్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ ఈజ్ నోన్ యాజ్ ద రిఫ్లెక్టెడ్ రే. ఓకే, ఎలా ఉంటుందో చూడండి, మనకు తెలుసు ఇవన్నీ. ఇది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అని తెలుసు, ఇది ఇన్సిడెంట్ రే అని తెలుసు, ఈ పాయింట్ దగ్గర మనకు పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని తెలుసు, అట్లనే ఇది నార్మల్ అని తెలుసు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అయినటువంటి ఈ లైట్ రే మళ్ళీ రివర్ట్ బ్యాక్ కావాలి అదే మీడియంలోకి. బికాస్ ఆఫ్ దిస్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఇట్ కమ్స్ బ్యాక్ అన్నట్టు. సో దిస్ ఈస్ హౌ ద లైట్ రే కమ్స్ బ్యాక్. ఇప్పుడు ఈ లైట్ రే విచ్ ఈస్ రిఫ్లెక్టెడ్, ఏదైతే రిఫ్లెక్ట్ అయి పైకి వెనకకి వెళ్ళిందో దాన్ని మనము రిఫ్లెక్టెడ్ రే అని అంటాం. ఓకే, నెక్స్ట్ ఏంటిది? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. వాట్ ఈస్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్? ద యాంగిల్ బిట్వీన్ ద నార్మల్ అండ్ ద ఇన్సిడెంట్ రే ఈజ్ నోన్ యాజ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ ఐ. ఓకేనా? దీన్ని మనం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని అంటాం. అదేంటిది? నార్మల్ కున్న ఇన్సిడెంట్ రేకు మధ్యలో ఉండే యాంగిల్. ఓకే, ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ రిఫ్లెక్షన్. రిఫ్లెక్షన్ ప్రాసెస్ అంతా ఇది. ఇది నార్మల్, ఇది
ఇన్సిడెంట్ రే, వీటి మధ్యలో కొంత యాంగిల్ ఉంటుంది. దట్ పర్టికులర్ యాంగిల్ ఈజ్ నోన్ యాజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. దీన్ని మనం స్మాల్ ఐ అనేటువంటి లెటర్ తోటి చూపిస్తాం. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ స్మాల్ ఐ. ఓకేనా? సో ఈ టర్మ్స్ అన్ని కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టర్మ్స్. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. వాట్ ఈస్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్? ఇప్పుడు ఇన్సిడెంట్ రేకును నార్మల్ కు మధ్యలో ఉన్న యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అన్నాం. యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనాలంటే ద యాంగిల్ బిట్వీన్ నార్మల్ అండ్ రిఫ్లెక్టెడ్ రే అంటాం. సో ద యాంగిల్ బిట్వీన్ నార్మల్ అండ్ రిఫ్లెక్టెడ్ రే ఈజ్ నోన్ యాజ్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఓకే, ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ ద లెటర్ స్మాల్ ఆర్. యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ దేంతో చూపిస్తాం మనం? స్మాల్ ఆర్ అనేటువంటి అక్షరం తోటి చూపిస్తాం. ఓకే, సో దిస్ ఈస్ హౌ ద రిఫ్లెక్షన్ ఈస్ టేకెన్ ప్లేస్. ఇక్కడ ఈ యాంగిల్ మనం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అన్నాం. అండ్ దెర్ ఈస్ అనదర్ యాంగిల్ between normal and reflected ray. So the angle between normal and reflected ray is this one. This is called as the angle of reflection. Angle of reflection మనం R అనేటువంటి లెటర్ తోటి చూపిస్తాము. ఓకే, సో ఇలా మనం రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ గురించి చెప్పుకున్నాం, పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ గురించి చెప్పుకున్నాం, ఇన్సిడెంట్ రే గురించి చెప్పుకున్నాం, రిఫ్లెక్టెడ్ రే గురించి చెప్పుకున్నాం, నార్మల్ గురించి చెప్పుకున్నాం, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ గురించి చెప్పుకున్నాం, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ గురించి చెప్పుకున్నాం. ఇవన్నీ ఇంపార్టెంట్ టర్మ్స్ ఇన్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. ఓకే, రైట్. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇది తెలుసు మనకు మిర్రరు. ఓకే, ఇక్కడ నార్మల్ గీసినాం, ఇక్కడ ఒక ఇన్సిడెంట్ రే ఇన్సిడెంట్ అయింది, దాన్ని పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ అన్నాం. సో దిస్ ఈస్ రిఫ్లెక్టెడ్ రే. రిఫ్లెక్షన్ జరిగింది కాబట్టి ఇది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, దాన్ని నార్మల్ అన్నాం. ఓకే, ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్లెక్టెడ్ రే. ఓకే, ఇప్పుడు మీరు ఒక యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అబ్జర్వ్ చేస్తారు, తర్వాత యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా అబ్జర్వ్ చేస్తారు. ఇక్కడ ఏం చేసినాను, ఒక ప్రొట్రాక్టర్ ను ఉంచి నార్మల్ కి ఇన్సిడెంట్ రేకి మధ్యలో యాంగిల్ ఎంత ఉన్నది అనేటువంటిది మెజర్ చేయొచ్చు. అలానే నార్మల్ కి రిఫ్లెక్టెడ్ రేకి మధ్యలో యాంగిల్ ఎంత ఉన్నదని మెజర్ చేయొచ్చు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది నార్మల్, ఇక్కడ నుంచి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత అవుతుందో చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 10, 20, 30, 40, 50 degrees యాంగిల్ ఉన్నది. సో ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ హియర్ ఈస్ 50 degrees. ఓకే, అండ్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఎంత ఉన్నదో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ 10, 20, 40, 50. సో దీన్ని బట్టి నువ్వు ఏమర్థం చేసుకోవచ్చు అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అట్లనే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈ రెండు ఒకదానికొకటి సమానంగా ఉంటాయి అని అబ్జర్వ్ చేయొచ్చు. సో వెన్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ టేక్స్ ప్లేస్ ఆన్ ఎనీ సర్ఫేస్, ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ బోత్ ఆర్ ఈక్వల్ అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. హియర్ యూ కెన్ అబ్జర్వ్ దట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో ఇలా రిఫ్లెక్షన్ జరిగినప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని అన్నాం. దీన్నే మనం లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటామని చెప్పుకుంటాం నాన్న. సో వాట్ ఆర్ ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే, ఫస్ట్ లా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆర్ ఈక్వల్. ఈ రెండు ఒకదానికొకటి సమానంగా ఉంటాయి. దట్ ఈస్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్. అలానే ద సెకండ్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈజ్ ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్ ఈ మూడు లై ఇన్ ద సేమ్ ప్లేన్. ఈ మూడు ఒకే ప్లేన్ లో ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ప్లేన్ ఇది, దిస్ ఈస్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఈ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ పైన ఇగో ఇలా ఇన్సిడెంట్ రే ఉంది, ఇది నార్మల్, ఇది రిఫ్లెక్టెడ్ రే. ఈ మూడు రేసు ఐ మీన్ ఇన్సిడెంట్ రే, నార్మల్ అండ్ రిఫ్లెక్టెడ్ రే మూడు ఒకే ప్లేన్ లో ఉంటాయంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు నేను ఇంకొక ప్లేన్ ఇక్కడ పెడుతున్నా చూడండి, రైట్? ఈ ప్లేన్ పైన ఆ మూడు ఉన్నాయి. సో దిస్ ఈస్ ద ప్లేన్ ఆన్ విచ్ ఆల్ ద త్రీ ఇన్సిడెంట్ రే, నార్మల్
అండ్ రిఫ్లెక్టెడ్ రే లై. ఆ మూడు ఈ ప్లేన్ పైన ఉంటాయి అని చెప్పడం అన్నట్టు. ఒకే ప్లేన్ పైన ఉంటాయి అంటే అర్థం ఇది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ రిఫ్లెక్షన్ ఇలా జరిగింది అనుకుందాం, ప్లేన్ ఇలా అయిపోతుంది. ఇంతకుముందు ఉన్నటువంటి ప్లేన్ కు ఇప్పటి ప్లేన్ కు డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇంతకుముందు ప్లేన్ ఇలా ఉండే, ఇప్పుడు ప్లేన్ ఇలా వచ్చింది. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీ కెన్ అండర్స్టాండ్ ద ప్లేన్ ఆన్ విచ్ ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ ద నార్మల్ ఆర్ లయింగ్. ఓకేనా బేటా? ఇది సెకండ్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అర్థం చేసుకునేటువంటి పద్ధతి. ఓకే, సో ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్ లై ఇన్ ద సేమ్ ప్లేన్ అంటే అర్థం. నౌ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ను ఒక డయాగ్రామికల్ గా ఎలా డ్రా చేయాలి అంటే, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం, ఒక రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, తర్వాత నార్మల్, తర్వాత ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్లెక్టెడ్ రే, ఇవన్నీ గీయడానికి ఒక పద్ధతి ఉంటుంది నాకు. ఎలా గీస్తాం ఆ పద్ధతి అనేటువంటిది కనుక మనం అబ్జర్వ్ చేస్తే, ఇది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఈ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ పైన మనం ఏం చేయాలని అంటే, అలా ఒక పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ ని ఐడెంటిఫై చేసుకోవాలి. ఆ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ ని ఐడెంటిఫై చేసిన తర్వాత ప్రొట్రాక్టర్ ను అలా మిర్రర్ ను కోయిన్సైడ్ అవ్వుకుంటూ ప్రొట్రాక్టర్ యొక్క సెంటర్ ఏదైతే ఉందో ఆ ప్రొట్రాక్టర్ యొక్క సెంటర్ మనం పెట్టినటువంటి పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ తోటి కోయిన్సైడ్ అయ్యేటట్టు మనం ప్లేస్ చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ నార్మల్ అంటే ఎన్ని డిగ్రీస్ గీయాలి? 90 డిగ్రీస్ గీయాలి. సో ఇప్పుడు ఈ రిఫరెన్స్ లైన్ ఏదైతే ఉందో, దట్ ఈస్ మిర్రర్ లైన్ ఏదైతే ఉందో, దాన్ని మిర్రర్ ప్లేన్ అంటాం. ఆ మిర్రర్ ప్లేన్ కు 90 డిగ్రీస్ ఎక్కడ ఉంది? ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది. ఇక్కడ మనం ఒక పాయింట్ పెట్టాలి. అలా ఒక పాయింట్ పెట్టేసి ఏం చేయాలని అంటే ప్రొట్రాక్టర్ తీసేయాలి. తీసేసి ఈ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ ను మనం 90 డిగ్రీస్ దగ్గర పెట్టినటువంటి ఆ పాయింట్ ను కలుపుకుంటూ ఒక స్కేల్ పెట్టాలి. పెట్టి అలా లైన్ డ్రా చేయాలి. దిస్ పర్టికులర్ లైన్ ఈస్ నార్మల్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ కు సంబంధించినటువంటి డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు ఫస్ట్ మిర్రర్ డ్రా చేయాలి, తర్వాత పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ ని ఐడెంటిఫై చేయాలి. అలా ఐడెంటిఫై చేసినటువంటి పాయింట్ దగ్గర మనం ప్రొట్రాక్టర్ పెట్టి 90 డిగ్రీస్ దగ్గర పాయింట్ ను రిమార్క్ చేసి ప్రొట్రాక్టర్ రిమూవ్ చేసిన తర్వాత స్కేల్ ను పెట్టి ఆ రెండు లైన్లను, ఆ రెండు పాయింట్లను కలుపుకుంటూ ఒక లైన్ గీస్తే దిస్ పర్టికులర్ లైన్ ఈస్ కాల్డ్ యాజ్ ద నార్మల్. ఓకే, ఇప్పుడు దీన్ని ఎన్ డాష్ అని నార్మల్ అంటాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఇన్సిడెంట్ రేని గీయాలి. ఇన్సిడెంట్ రేని గీయాలని అంటే అది నార్మల్ కు కొంత యాంగిల్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి మళ్ళీ ఏం చేస్తాం నాన్న అంటే ప్రొట్రాక్టర్ ను పెడతాం. ప్రొట్రాక్టర్ ఆ విధంగా పెట్టేసి ఇప్పుడు నార్మల్ నుంచి కొన్ని డిగ్రీస్, అది 40 డిగ్రీసో 30 డిగ్రీసో 50 డిగ్రీసో ఎన్నో కొన్ని డిగ్రీస్ మనం ఐడెంటిఫై చేసి అక్కడ ఒక పాయింట్ ను మనము మార్క్ చేయాలి. లైక్ దిస్. ఇప్పుడు నేను ఇక్కడ ఎక్కడ చేసిన 40 డిగ్రీస్ దగ్గర, 40 డిగ్రీస్ అంటే నార్మల్ నుంచి ఎన్ని డిగ్రీస్ అవుతుంది కౌంట్ చేయండి. 10, 20, 30, 40, 50 డిగ్రీస్ అవుతుంది ఈ యాంగిల్. నార్మల్ టు దిస్ యాంగిల్ ఈస్ 50 డిగ్రీస్. మనం ఆ పాయింట్ దగ్గర ఒక పాయింట్ ను రిమార్క్ చేసినాము. అప్పుడు మళ్ళీ ప్రొట్రాక్టర్ తీసేసి ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ ను మనం 40 డిగ్రీస్ అంటే నార్మల్ నుంచి 50 డిగ్రీస్ గ్యాప్ లో రిమార్క్ చేసినటువంటి పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ ని కలుపుకుంటూ ఈ విధంగా లైన్ డ్రా చేస్తే దిస్ ఈస్ కాల్డ్ ఇదేమో పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్. అండ్ ఈ పాయింట్ పైన, ఈ లైన్ పైన మనం ఒక రెండు పాయింట్స్ పీక్ అనుకుంటే, ఓకే, దట్ ఈస్ వాట్ వి కాల్ ఇన్సిడెంట్ రే. ఇప్పుడు మనం రిఫ్లెక్టెడ్ రే గీయాలి. రిఫ్లెక్టెడ్ రే గీయాలి అంటే లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ను మనం మైండ్ లో పెట్టుకోవాలి. వాట్ ఆర్ ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని తెలుసు. కాబట్టి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మనం 50 డిగ్రీస్ ను మనము ఐడెంటిఫై చేసి మనం ఇన్సిడెంట్ రే గీసినాం కాబట్టి యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా 50 డిగ్రీస్ పెట్టి గీయాలి. అప్పుడు ఏమైతుంది? 10, 20, 30, 40, 50. ఈ 50 డిగ్రీస్ పాయింట్ దగ్గర మనం ఏం చేయాలని అంటే ఇంకొక పాయింట్ రిమార్క్ చేయాలి. పాయింట్ ఆ విధంగా రిమార్క్ చేసి ఇప్పుడు మళ్ళీ ప్రొట్రాక్టర్ తీసి స్కేల్ పెట్టి ఇలా లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు ఈ లైట్ రే ఏదైతే ఉందో అది రిఫ్లెక్టెడ్ రే అవుతుంది. అర్థమైందా బేటా? ఇన్సిడెంట్ రే గీయడము, రిఫ్లెక్టెడ్ రే గీయడము, ప్రొట్రాక్టర్ ని యూజ్ చేసి ఏ విధంగా మనము చేయాలనేటువంటిది తెలుసుకుందాం. ఓకే, ఈ ఆర్ఎస్ అనేటువంటిది రిఫ్లెక్టెడ్ రే అవుతుంది. ఓకే.
ఇప్పుడు రిఫ్లెక్షన్ జరిగింది కాబట్టి ఈ సర్ఫేస్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అంటాం అని కూడా మనకు తెలుసు. సో దిస్ ఈజ్ నౌ ద ఇన్సిడెంట్ రే అండ్ దిస్ ఈజ్ ద రిఫ్లెక్టెడ్ రే. ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐ, అది నార్మల్ కొన్ని ఇన్సిడెంట్ రేక్ మధ్యలో ఉంటుంది. అట్లనే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అది నార్మల్ కొన్ని రిఫ్లెక్టెడ్ రేక్ మధ్యలో ఉంటుంది. దాన్ని ఆర్ తోటి సూచిస్తాము. దిస్ ఈజ్ హౌ వి డ్రా ద రే డయాగ్రామ్ అంటాం. దీన్ని లైట్ రేస్ యూజ్ చేసి గీసేటువంటి డయాగ్రామ్ కాబట్టి దీన్ని మనం ఏమనాలన్నా రే డయాగ్రామ్ అనాలి. సో రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ను మనం అర్థం చేసుకోవడానికి రే డయాగ్రామ్ తోటి ఈ విధంగా మనం డ్రా చేస్తాం. ఓకే, నౌ రిఫ్లెక్షన్ లో ఒక స్పెషల్ కేస్ నా ఏంటిది అని అంటే, ఒకవేళ ఇన్సిడెంట్ రే ఎలాంగ్ ద నార్మల్ ఇన్సిడెంట్ అయితే, అంటే నార్మల్ వెంబడే ఇన్సిడెంట్ రే కనుక ఇన్సిడెంట్ అయింది అనుకో, అప్పుడు రిఫ్లెక్షన్ ఎలా జరుగుతుంది? దిస్ ఈజ్ ఇంపార్టెంట్ స్పెషల్ కేస్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఎలా? when the light ray incident along the normal, it retraces the same path after the reflection. అంటే రీట్రేసెస్ అంటే అర్థం ఏంటిదాన అంటే అదే పాత్ లో తిరిగి రావడం. అంటే ఏ దారిలోనైతే అది వెళ్తుందో అదే దారిలో వెనుకకు వస్తుంది. అంటే ఈ విధంగా నార్మల్ వెంబడి వస్తే మళ్ళీ అదే నార్మల్ వెంబడి రివర్స్ వెళ్ళిపోతుంది. ఓకే, సో ఎలానో చూద్దాం. ఇప్పుడు ఒక నార్మల్ గీసినాం, ఆ నార్మల్ వెంబడి ఇన్సిడెంట్ రే అలా ఇన్సిడెంట్ అయింది. ఇప్పుడు రిఫ్లెక్టెడ్ రే కూడా అదే నార్మల్ వెంబడి ఇలా రివర్స్ వెళ్ళిపోతుంది. ఇలా ఒక లైట్ రే నార్మల్ వెంబడి ఇన్సిడెంట్ అయినప్పుడు రిఫ్లెక్టెడ్ రే కూడా నార్మల్ వెంబడే వెళ్తుంది. దిస్ ఈస్ ద స్పెషల్ కేస్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఈ సందర్భంలో వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ నార్మల్? ఉంటుందా యాంగిల్? చెప్పండి. వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ నార్మల్? నౌ నార్మల్ అదే లైన్ మీద ఉన్నది, ఇన్సిడెంట్ రే అదే లైన్ మీద ఉన్నది, రిఫ్లెక్టెడ్ రే కూడా అదే లైన్ మీద ఉన్నది. జీరో. వాట్ ఈస్ ద యాంగిల్ నౌ? ఇట్ ఈస్ జీరో. సో హియర్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు 0 degree అండ్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆల్సో 0 degree. ఇది స్పెషల్ కేస్. ఇక్కడ కూడా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేటువంటి లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఫాలో అవుతుంది. అండ్ అది ఫాలో అవ్వకుండా మనకు సేమ్ పాత్ లో రీట్రేస్ చేస్తుంది అనేది అర్థం చేసుకోవాలి. ఓకే, నౌ ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ బై ఎ ప్లేన్ మిర్రర్. ఒక ప్లేన్ మిర్రర్ ఇమేజ్ ని ఎట్లా ఫార్మ్ చేస్తుంది అనేటువంటిది మనం చూసుకోవాలి నాన్న. సి ఫర్ ఎగ్జాంపుల్, ఇలా మనం ఒక ప్లేన్ మిర్రర్ ముందు నిలబడ్డామంటే మన యొక్క సేమ్ ఫిగర్ మిర్రర్ లో కనపడుతుంది. మన యొక్క సేమ్ ఫిగర్ మిర్రర్ లో కనపడుతుంది. ఆ ఫిగర్ ను మనం ఏమంటాం నాన్న అంటే ఇమేజ్ అంటాం. ఇప్పుడు ఇక్కడ ఒక పర్సన్ నిలబడ్డాడు మిర్రర్ ముందు, ఆ మిర్రర్ లోపల ఆయన యొక్క ఇమేజ్ కనపడుతుంది. అట్లనే ఈ ప్లేన్ మిర్రర్ ముందు ఒక వెజల్ ఉన్నది, ఈ వెజల్ యొక్క ఇమేజ్ ఈ మిర్రర్ లో కనిపిస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిండ్రా, దిస్ పర్సన్ హ్యాస్ రేజ్డ్ హిస్ లెఫ్ట్ హ్యాండ్. ఈ పర్సన్ ఆయన యొక్క లెఫ్ట్ హ్యాండ్ రేజ్ చేసిండు, కానీ మిర్రర్ లో ఏ హ్యాండ్ రేజ్ అయింది? రైట్ హ్యాండ్ రేజ్ అయింది. అంటే అర్థం ఏంటిది? మనము మిర్రర్ అనేటువంటిది ఒక ఇమేజ్ ను ఫామ్ చేస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ గా, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ గా కనిపిస్తుంది అనేటువంటిది ఒక ఐడియాకి వస్తాం. ఇవన్నిటిని మనము డయాగ్రామికల్ గా ఎలా చూసుకుంటాం, రే డయాగ్రామ్స్ తోటి ఎలా మనం అర్థం చేసుకుంటాం అనేటువంటి చూడాలి. ఇప్పుడు ఇక్కడ మీరు మిర్రర్ ను గమనిస్తే ఈ వెజల్ ఈ మిర్రర్ నుంచి కొంత దూరం ఉన్నది. ఈ మిర్రర్ లోపల ఇమేజ్ కూడా అంతే దూరంలో ఉన్నట్టు కనపడతాను చూడండి. సో దట్ మీన్స్ ఈ వెజల్ ముందు, మిర్రర్ కు ముందున్నటువంటి వెజల్ ఏదైతే ఉందో దాన్ని ఆబ్జెక్ట్ అంటాం. ఇక్కడ కూడా ఈ పర్సన్ ఆబ్జెక్ట్, ఈ మిర్రర్ కు, ఈ మిర్రర్ కు ఈ వెజల్ ఆబ్జెక్ట్, ఈ లోపల ఉన్నటువంటి వెజల్ ఏమో ఇమేజ్. ఇప్పుడు ఈ మిర్రర్ నుంచి ఆబ్జెక్ట్ ఎంత దూరంలో ఉంటుందో ఈ మిర్రర్ నుంచి వెజల్ కూడా, ఐ మీన్ ఇమేజ్ కూడా అంతే దూరంలో ఉంటది. ఇక్కడ రెండు విషయాలను అర్థం చేసుకోవాలి. ఏంటిది ఆ రెండు విషయాలంటే, ఒకటి ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ సేమ్ ఉంటుందని, అట్లనే ఆబ్జెక్ట్ లెఫ్ట్ సైడ్ ఇమేజ్ లో రైట్ సైడ్ గా కనపడుతుంది అనేటువంటిది. వీటిని ఏమంటాం, దాని అర్థం ఏంటిది అనేటువంటిది మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇమేజ్ ఫార్మేషన్ బై ఎ ప్లేన్ మిర్రర్
పాయింట్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఎట్లా? ఇగో ఇది పాయింట్ ఆబ్జెక్ట్. ఓకే, దీన్ని మనం ఆబ్జెక్ట్ అంటాం నాన్న. ఓ అనేటువంటి లెటర్ తోటి చూపిస్తాం. ఇప్పుడు దీని ఇమేజ్ ఇగో ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ ఎట్లా కనపడుతుంది దీని ఇమేజ్ అనేటువంటిది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఎట్లయినా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా రిఫ్లెక్షన్ అయినా రిఫ్రాక్షన్ అయినా నువ్వు రే డయాగ్రామ్స్ తీసేటప్పుడు ఇమేజ్ ను ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే, ఏవైనా ఒక రెండు రేస్ ఇంటర్సెక్ట్ అయ్యేటువంటి పాయింట్ దగ్గర ఇమేజ్ ను మనం ఐడెంటిఫై చేస్తాం. ఏవైనా ఒక రెండు రేస్ ఇంటర్సెక్ట్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆబ్జెక్ట్ నుంచి రావాలి ఆ రేసు. ఓకే, సో ఒక రే ఈ విధంగా వచ్చింది అనుకుందాం. ఈ ఆబ్జెక్ట్ నుండి ఒక లైట్ రే వచ్చేసి ఈ మిర్రర్ పైన ఇక్కడ ఇన్సిడెంట్ అయింది. వెన్ దిస్ లైట్ రే ఇన్సిడెంట్స్ ఆన్ దిస్ మిర్రర్, ఇట్ షుడ్ ఫాలో ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఎప్పుడైతే ఇది ఇన్సిడెంట్ అవుతుందో ఇది లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ మనం ఫాలో కావాలని చెప్తాం. మరి ఈ లైట్ రే లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఫాలో కావాలంటే ఇది ఏం కావాలి? రిఫ్లెక్ట్ కావాలి. ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది? ఇగో సంహౌ ఇట్లా రిఫ్లెక్ట్ అవుతుంది. మరి ఇట్లా రిఫ్లెక్ట్ అయ్యేటువంటి దారిని నువ్వు ఐడెంటిఫై చేయాలంటే ఏం చేయాలి? నువ్వు ఏముండాలో చెప్పండి. దిస్ ఈస్ ద ఇన్సిడెంట్ రే. అర్థమైంది కదా నాన్న? దిస్ పాయింట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఇప్పుడు నువ్వు రిఫ్లెక్షన్ రే ఆర్ రిఫ్లెక్టెడ్ రే గీయాలంటే నీకు ఏమి తెలవాలి? ఫస్ట్ రిఫ్లెక్టెడ్ రే బేస్ దేని బేస్డ్ గా గీస్తాం? రిఫ్లెక్టెడ్ రే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేటువంటి కాన్సెప్ట్ బేస్డ్ గా రిఫ్లెక్టెడ్ రే గీస్తాము. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేది నీకు తెలవాలంటే ఫస్ట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఏంటిదో తెలవాలి. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఏంటిది? నార్మల్ కొను ఇన్సిడెంట్ రేకు మధ్యలో ఉన్న దూరం. నార్మల్ ఉన్నదా ఇక్కడ? లేదు. లేదు సార్. దాన్ని మనం డ్రా చేయాలి ఇప్పుడు. అంటే ఈ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర ఈ మిర్రర్ కు 90 degrees లో ఇట్లా నార్మల్ గీయాలి. 90 degrees తోటి ఒక నార్మల్ గీయాలి. ఎలా అంటే అలా, దట్ ఈస్ ద నార్మల్. ఇప్పుడు మనం వీ కెన్ మెజర్ ద యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ దిస్ నార్మల్. ఇది ఇన్సిడెంట్ రే, ఇది నార్మల్ కాబట్టి రెండింటి మధ్య యాంగిల్ మెజర్ చేయొచ్చు. అంతే యాంగిల్ తోటి మనం ఇటు రిఫ్లెక్టెడ్ రే గీయాలి. సో దట్ ఈస్ ద రిఫ్లెక్టెడ్ రే. ఈ పాయింట్ నుంచి వచ్చినటువంటి ఇన్సిడెంట్ రే ఇలా రిఫ్లెక్ట్ అయింది. అలాగే ఎన్ని రేస్ ఇంటర్సెక్ట్ కావాలన్నా ఇమేజ్ కోసం 2 రేస్ ఇంటర్సెక్ట్ కావాలి. కాబట్టి ఈ పాయింట్ నుంచి ఇంకొక రే కూడా తీసుకోవాలి. ఇంకొక రే దిస్ వన్. ఇక్కడ కూడా నార్మల్ గీయాలి, గీస్తాం. మళ్ళీ రిఫ్లెక్టెడ్ రే గీస్తాం. సో ఇప్పుడు ఈ రిఫ్లెక్టెడ్ రేనేమో ఇటు వెళ్ళిపోయింది, ఈ రిఫ్లెక్టెడ్ రేనేమో ఇటు వెళ్ళిపోయింది. ఈ రెండు కలిసే అవకాశం ఉన్నదా నాన్న? పోకుండా కలుస్తాయి ఈ రెండు? కలవవు. ఇవేమైతే దూరంగా వెళ్ళిపోతానే కదా. దూరంగా వెళ్ళిపోయేటువంటి రేస్ ని మనం ఏం రేస్ అన్నాం? డైవర్జెంట్ రేస్. ఈ రెండు డైవర్జెంట్ రేస్. మరి ఎక్కడి నుంచి డైవర్జ్ అవుతాయి అంటే సంహౌ ఇక్కడ ఏదో పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్ నుంచి డైవర్జ్ అవుతాయి. ఆ పాయింట్ ఏదో చూడాలంటే ఏం చేయాలని అంటే ఈ రిఫ్లెక్టెడ్ రే ఎట్లా ఏదైతే ఉందో దాన్ని అట్లనే వెనుకకు ఎక్స్టెండ్ చేయాలి. అట్లనే ఈ రిఫ్లెక్టెడ్ రే ఏదైతే ఉందో దాన్ని కూడా అట్లనే వెనుకకు ఎక్స్టెండ్ చేయాలి. అలా చేసినప్పుడు ఏమైతాయి? ఈ రెండు ఎక్స్టెన్షన్స్ ఆ పాయింట్ దగ్గర కలుస్తాయి. సో దిస్ పర్టికులర్ పాయింట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ 2 రిఫ్లెక్టెడ్ రేస్. ఇది ఈ రెండు రిఫ్లెక్టెడ్ రేస్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. కాబట్టి ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది అని అర్థమవుతుంది. సో దిస్ ఈస్ ద ఇమేజ్. అది ఆబ్జెక్ట్ అయితే ఐ ఈస్ ద ఇమేజ్. ఓకేనా బేటా? ఇది ఒక పాయింట్ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ను ఎలా ఫామ్ చేస్తుంది ప్లేన్ మిర్రర్ అని అర్థం చేసుకునేటువంటి విషయము. ఓకే, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పాయింట్ ఓ దట్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఎంత దూరంలో ఉన్నదో మిర్రర్ నుంచి ఇమేజ్ కూడా అంతే దూరంలో ఉంటది. సో దిస్ ఈస్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటాం, దిస్ ఈస్ ద ఇమేజ్ డిస్టెన్స్ అంటాం. అర్థమైందా నాన్న? సో ఇమేజ్ ఫార్మేషన్ జరిగినప్పుడు ప్లేన్ మిర్రర్ తోటి ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్ లో ఉంటే ఇమేజ్ అంతే డిస్టెన్స్ లో ఫామ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతున్నా. నేను ఇప్పుడు ఈ ఓ అనేటువంటి పాయింట్ ను ఈ మిర్రర్ నుంచి 15 centimeters డిస్టెన్స్ లో పెడితే ఇమేజ్ ఎంత దూరంలో ఏర్పడుతుందా? 10 centimeters. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అడుగుతానా. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్? 30 centimeters.
ఎస్ ఎగ్జాక్ట్లీ. ఈ నుంచి ఇడికి 15, ఈ నుంచి ఇడికి 15 అన్నప్పుడు ఇదంతా ఏమవుతుంది 30 సెంటీమీటర్. సో ఇది ఒక పాయింట్ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ప్లేన్ మిర్రర్ వల్ల ఎట్లా ఫామ్ అవుతుంది అని అర్థం చేసుకునేటువంటి విషయం. ఇందులో భాగంగానే ఇంటర్నల్ గా మనకి ఏం అర్థమవుతుంది, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇమేజ్ డిస్టెన్స్ సేమ్ ఉన్నదని అర్థమవుతుంది. మరి దీన్ని డ్రా చేసుడు ఎట్లా? దీన్ని డ్రా చేసే లాజిక్ ఏంటిదంటే, మిర్రర్ డ్రా చేసినాక ఈ ఓ అనేటువంటి పాయింట్ ను ఈ మిర్రర్ నుంచి ఎంత దూరంలో పెడతానో ముందే ఐ అనే పాయింట్ ని పెట్టి పడేయాలి. అప్పుడు నీకేమైతుంది, ఇక కరెక్ట్ డిస్టెన్స్లలో నువ్వు ఆల్రెడీ పెట్టినావు కాబట్టి ఇవి డ్రా చేయడం సింపుల్ అయిపోతుంది. ఈ రిఫ్లెక్టెడ్ రే ఏదైతే ఉందో ఆ రిఫ్లెక్టెడ్ రేను నువ్వు స్కేల్ పెట్టేటప్పుడు ఎట్లా పెట్టాలి, ఈ ఐ పాయింట్ నుంచే పెట్టి ఇదేమో డాటెడ్ లైన్స్ గీయాలి, ఇదేమో ఫుల్ లైన్ గీయాలి. అట్లనే దీనికి కూడా నార్మల్ అనేటువంటిది ఆటోమేటిక్ గా గీసేస్తాం. అలా మనం లాజిక్ తోటి ఈ బొమ్మ గీస్తే యాక్యురేట్ గా వస్తుంది. ఓకే, లేకపోతే ఇక్కడ ఇన్సిడెంట్ రే గీసినాక ఇక్కడ ప్రొట్రాక్టర్ పెట్టి 90 degrees గీయాలి, ఈ యాంగిల్ మెజర్ చేయాలి, మళ్ళీ ఇటు యాంగిల్ మెజర్ చేసి ఇడో పాయింట్ పెట్టి ఈ లైన్ గీసి మళ్ళీ దీన్ని ఎక్స్టెన్షన్ చేసి ఇట్ ఈస్ ఎ టైం టేకింగ్ ప్రాసెస్. నీకు లాజిక్ అర్థమవుతుంది కాబట్టి ఈ పాయింట్ ను ముందే పెట్టేసేయాలి. ఎంత దూరంలో ఆబ్జెక్ట్ తీసుకున్నావో అంత దూరంలో ముందే పెట్టేసి డ్రా చేసేసేయాలి. ఇక్కడ మనకి ఏం అర్థమవుతుంది బేట, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇమేజ్ డిస్టెన్స్ అని అర్థమవుతుంది. ఇప్పటి వరకు మనం ఒక పాయింట్ ఆబ్జెక్ట్ కి సంబంధించిన ఇమేజ్ ఫార్మేషన్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఒక లాంగ్ ఆబ్జెక్ట్ ఉంటే ఎట్లా, మిర్రర్ ముందు ఒక లాంగ్ ఆబ్జెక్ట్ ఉంటే ఎలా. సో దిస్ ఈస్ ద మిర్రర్, దిస్ ఈస్ ద లాంగ్ ఆబ్జెక్ట్. ఒక పొడవైనటువంటి ఆబ్జెక్ట్ ఉంటే దీని ఇమేజ్ ఎట్లా ఫామ్ అవుతుందో మనం చూడాలి. ఓకే, ఓ డాష్ ఆర్ ద ఎండ్ పాయింట్స్ ఆఫ్ దిస్ లాంగ్ ఆబ్జెక్ట్ అనుకుందాం. సో ఇది ఓ అనే పాయింట్, ఇది ఓ డాష్ అనేటువంటి పాయింట్. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఈ మిర్రర్ లోపల ఎలా ఫామ్ అవుతుంది అనేది చూడాలి. ఓకే, దానికి నేను ఇంతకుముందు చెప్పుకున్నటువంటి పాయింట్ ఆబ్జెక్ట్ లాజిక్ నే మైండ్ లో పెట్టుకుంటా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానా అంటే, ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటా ఓ దగ్గర, ఓ డాష్ దగ్గర ఇంకొక పాయింట్ తీసుకుంటా. ఈ పాయింట్ యొక్క ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో ఇటు చూసుకుంటా, ఈ పాయింట్ యొక్క ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో చూసుకుంటా. చూసుకొని ఆ రెండు పాయింట్లను కలిపితే ఈ లాంగ్ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. చూద్దాం. ఆ పాయింట్ ఓ నుండి ఒక ఇన్సిడెంట్ రే తీసుకున్నాం, అక్కడ నార్మల్ గీస్తాం, మళ్ళీ దానికి అనుగుణంగా రిఫ్లెక్టెడ్ రే గీస్తాం. అలాగే ఇప్పుడు ఈ పాయింట్ యొక్క ఇమేజ్ ఇక్కడ రావాలంటే ఇక్కడ నుంచి రెండు రేస్ రావాలి. ఒక రే వచ్చింది రిఫ్లెక్ట్ అయింది, ఇంకొక రే వచ్చింది అక్కడ నార్మల్ గీసినాం, అది రిఫ్లెక్ట్ అయింది. ఇప్పుడు ఈ రెండు రేస్ ఇలా రిఫ్లెక్ట్ అయిపోయినాయి. సో ఆ రెండు రేస్ రిఫ్లెక్ట్ అయిపోయి అవి డైవర్జ్ అయినాయి కాబట్టి ఎక్కడి నుంచి డైవర్జ్ అయినాయి అనేటువంటి చూసుకుంటే ఈ పాయింట్ నుంచి డైవర్జ్ అయినాయి. అప్పుడు ఓ అనేటువంటి పాయింట్ యొక్క ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే ఐ దగ్గర ఫామ్ అవుతుంది. ఈ ఓ అనే పాయింట్ ఎవరు, మనం తీసుకున్నటువంటి లాంగ్ ఆబ్జెక్ట్ యొక్క ఒక పాయింట్. సో దాని ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది. అట్లనే సిమిలర్ గా ఓ డాష్ యొక్క ఇమేజ్ కూడా ఎట్లా ఫామ్ అవుతుందో మనం చూసుకుందాం. ఇప్పుడు ఈ ఓ డాష్ నుంచి ఒక లైట్ రే ఈ విధంగా వచ్చింది, అక్కడ నార్మల్ గీసినాం, రిఫ్లెక్ట్ అయింది. ఇంకొక లైట్ రే ఈ విధంగా వచ్చింది, అక్కడ నార్మల్ గీసినాం, రిఫ్లెక్ట్ అయింది. ఓకే, ఇప్పుడు ఈ రెండు కూడా డైవర్జ్ అవుతాయి కాబట్టి ఆ రెండింటిని వెనకకి ఇదే విధంగా ఎక్స్టెన్షన్ చేసుకుంటే ఆ రెండు ఈ పాయింట్ దగ్గర కలుస్తుంది. ఇది ఎవరి ఇమేజ్, ఓ డాష్ యొక్క ఇమేజ్. ఓ డాష్ యొక్క ఇమేజ్ ఏంటిది, ఐ డాష్ అవుతుంది. సో ఇప్పుడు ఓ యొక్క ఇమేజ్ ఐ అయింది, ఓ డాష్ యొక్క ఇమేజ్ ఐ డాష్ అయింది. ఇప్పుడు ఈ మధ్యలో ఉన్నటువంటి పాయింట్లన్నీ ఈ మధ్యలోనే వస్తాయి కదా ఇక. సో ఆ రెండు పాయింట్స్ నా విధంగా కలిపితే మనకు ఈ ఆబ్జెక్ట్ యొక్క ఏం ఫామ్ అయింది బేట, ఇమేజ్ ఫామ్ అయింది. చూడడానికి బొమ్మ కాంప్లికేటెడ్ గా కనిపిస్తుంది. మీరు ఆరెంజ్ కలర్ లైన్స్ ను సపరేట్ గా చూడండి, వైట్ కలర్ లైన్స్ ను సపరేట్ గా చూడండి. ఇప్పుడు ఆరెంజ్ కలర్ అంటే ఇక్కడ నుంచి రెండు రేస్ వచ్చినాయి, అవి రిఫ్లెక్ట్ అయినాయి, బ్యాక్ ఎక్స్టెన్షన్ చేసినాం. వైట్ కలర్ ఈ పాయింట్ నుంచి రెండు రేస్ వచ్చినాయి, రిఫ్లెక్ట్ అయినాయి, వాటిని బ్యాక్ ఎక్స్టెన్షన్ చేసినాం. సింపుల్ లాజిక్. ఓకేనా బేటా? సో దిస్ ఈస్ హౌ వీ కెన్ డ్రా ద రే డయాగ్రామ్ ఫర్ ద ఇమేజ్ ఫార్మేషన్ బై ఎ ప్లేన్ మిర్రర్ ఫర్ లాంగ్ ఆబ్జెక్ట్. రైట్. నౌ ఇప్పుడు లాటరల్ ఇన్వర్షన్ అంటే ఏంటో మనం చూసుకుందాం. ఇంతకుముందు ఏమన్నాము, ఆయన మిర్రర్ ముందు నిలబడ్డప్పుడు ఆయన లెఫ్ట్ హ్యాండ్ రేజ్ చేస్తే మిర్రర్ లో ఏ హ్యాండ్ రేజ్ అయింది, రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రేజ్ అయింది. సో
ఆ మిర్రర్ లో రైట్ హ్యాండ్ రేజ్ కావడాన్ని, అంటే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ గా, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ గా కనపడడాన్ని మనం ఏమంటున్నానంటే లాటరల్ ఇన్వర్షన్ అని అంటాం. ఏమంటాం నాన్న? లాటరల్ ఇన్వర్షన్. ఓకే, సో ఈ లాటరల్ ఇన్వర్షన్ అర్థం చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఒక ఎల్ షేప్ లో ఉన్న ఆబ్జెక్ట్ ని తీసుకున్నా. ఇప్పుడు ఈ ఎల్ షేప్ లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ మిర్రర్ లో ఎక్కడ కనపడుతుందో చూద్దాం. ఓకే, సి, నేను ఇక్కడ ఒక పాయింట్ ని తీసుకున్నా ఓ అని. దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఈ మిర్రర్ నుంచి ఎంత దూరంలో ఉన్నదో అంత దూరంలో ఇక్కడ దాని ఇమేజ్ ఫామ్ అవుతుంది, దట్ ఈస్ ఐ. అట్లా మనకు తెలుసు, ఎందుకంటే పాయింట్ ఆబ్జెక్ట్ కి ఇమేజ్ ఎట్లా ఫామ్ అవుతుందో తెలుసు కాబట్టి ఇది ఈ డిస్టెన్స్ ఈక్వల్ టు ఈ డిస్టెన్స్, అందులో మనం ఆ పాయింట్ పెట్టుకుంటాం. అట్లనే ఇక్కడ ఇంకొక పాయింట్ తీసుకున్నా, అది ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంటుందో అంత డిస్టెన్స్ లోపల ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇది ఓ డాష్, దీన్ని ఇమేజ్ ఐ డాష్ అంటాం. ఓ డాష్ యొక్క ఇమేజ్ ఐ డాష్. ఇప్పుడు ఐని ఐ డాష్ ని కలిపితే ఆటోమేటిక్ గా ఓ డాష్ యొక్క లెంత్ వచ్చేస్తుంది ఈ విధంగా. ఇప్పుడు ఈ ఎండ్ లో ఒక పాయింట్ తీసుకుంటే దట్ ఈస్ ఓ డబల్ డాష్, దీనికి ఇమేజ్ ఇక్కడ ఫామ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఆబ్జెక్ట్ ఈ ఓ డబల్ డాష్ ఎంత దూరంలో ఉన్నదో అంత దూరం లోపల మనకు దాని యొక్క ఇమేజ్ ఫామ్ అవుతుంది, దట్ ఈస్ ఐ డబల్ డాష్. ఇప్పుడు ఐ డాష్ ను ఐ డబల్ డాష్ ను కనుక గీస్తే ఏమవుతుంది అని అంటే ఈ లైన్ వచ్చింది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఈ లైన్ లెఫ్ట్ సైడ్ ఉన్నది ఆబ్జెక్ట్ లా, ఇమేజ్ లోకి వచ్చేసరికి ఏ సైడ్ అయింది? రైట్ సైడ్ అయింది. అట్లనే ఈ హారిజాంటల్ లైన్ ఇట్లా రైట్ సైడ్ ఉన్నది, ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది? లెఫ్ట్ సైడ్ అయింది. సో ఇలా లెఫ్ట్ రైట్ గా మారడం, రైట్ లెఫ్ట్ గా మారడమే లాటరల్ ఇన్వర్షన్. దిస్ ఈస్ ద ఫినామినా కాల్డ్ లాటరల్ ఇన్వర్షన్. అందుకే మనం ప్లేన్ మిర్రర్ ముందట నిలబడి రైట్ హ్యాండ్ రేజ్ చేస్తే మిర్రర్ లో లెఫ్ట్ హ్యాండ్ రేజ్ అవుతుంది. ఓకే, సో లెఫ్ట్ అపియర్స్ యాజ్ రైట్ అండ్ వైస్ వర్సా. ఓకేనా నాన్న? వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ప్లేన్ మిర్రర్? ఇప్పుడు ఈ మూడు సందర్భాలను బట్టి మనం ఇమేజ్ క్యారెక్టర్ ను ఎస్టిమేషన్ వేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఏంటిది? ఇమేజ్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఆబ్జెక్ట్ ఎంత దూరంలో ఉంటుందో ఇమేజ్ కూడా అంతే దూరంలో ఉంటది. సెకండ్ ఏంటిది? ఇమేజ్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు ద ఆబ్జెక్ట్ సైజ్. ఇమేజ్ ఎంత హైట్ వస్తుంది అని అంటే ఆబ్జెక్ట్ ఎంత హైట్ ఉంటే అంత హైట్ వస్తుంది. And what is the third one? Image has lateral inversion. That means the right side of the object looks like left side in the image and vice versa. Vice versa అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ గా కనపడుతుంది అని చెప్తాను, వైస్ వర్సా అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ గా కనపడుతుంది అని చెప్పడాన్ని మనం వైస్ వర్సా అంటాము. ఓకే, దీస్ ఆర్ ద ఇమేజ్ క్యారెక్టర్స్ ఫార్మ్డ్ బై ఏ ప్లేన్ మిర్రర్ అన్నమాట. ఇవాళ ఏమేమి నేర్చుకున్నాం బేటా? రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ కి సంబంధించినటువంటి టర్మినాలజీ ఒక్కొక్కటి చూసుకున్నాం. అట్లనే ప్లేన్ మిర్రర్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ యొక్క ఇమేజెస్ ని ఎట్లా ఫామ్ చేస్తుందో చూసుకున్నాం. ఫైనల్లీ ఆ సిచ్యువేషన్స్ అన్నిటిని కలిపి మనము ఇమేజ్ యొక్క క్యారెక్టర్స్ ని చెప్పినాము. ప్లేన్ మిర్రర్ వల్ల ఫామ్ అయ్యేటువంటి ఇమేజ్ యొక్క క్యారెక్టర్స్ ను మనం చెప్పుకున్నాము. దిస్ ఈస్ హౌ వీ కెన్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఎనీ డౌట్? యా, రెగ్యులర్ రిఫ్లెక్షన్ అంటే ఏంటో చూద్దాం నాన్న. రెగ్యులర్ రిఫ్లెక్షన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనము ఈ విధంగా ఒక ప్లేన్ సర్ఫేస్ ఉన్నది అనుకోండి. ప్లేన్ సర్ఫేస్ ఉన్నప్పుడు ఒక ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ ఇలా ఇన్సిడెంట్ అయినప్పుడు రిఫ్లెక్షన్ అయినటువంటి లైట్ రేస్ కూడా అట్నే ప్యారలల్ గా ఉంటాయి. సో ఇప్పుడు ఈ స్మూత్ సర్ఫేస్ పై నుంచి రిఫ్లెక్షన్ అయింది కాబట్టి దీన్ని రెగ్యులర్ రిఫ్లెక్షన్ అని అంటాం. అప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే నార్మల్స్ అన్ని ఇలా ఉంటాయి. సో అన్నిటికీ ఇక్కడ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేటువంటిది ఫాలో అవుతుంది. దీన్ని మనం రెగ్యులర్ రిఫ్లెక్షన్ అంటాం. ఒక స్మూత్ సర్ఫేస్ పై నుంచేటువంటి రిఫ్లెక్షన్ రెగ్యులర్ రిఫ్లెక్షన్ అని అంటాం. ఒకవేళ ఈ సర్ఫేస్ కనుక స్మూత్ గా లేకుండా రఫ్ ఉన్నదనుకో, అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయనుకో, ఇలా దాన్ని మనం ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్ అని అంటాం. ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు ఇన్సిడెంట్ రేస్ ప్యారలల్ గా ఉన్నాయి, కానీ రిఫ్లెక్టెడ్ రేస్ ప్యారలల్ గా ఉన్నాయా? ప్యారలల్ గా ఉండవు అవి. ఎందుకు? ఈ సర్ఫేస్ అనేటువంటిది అప్స్ అండ్ డౌన్స్ ను కలిగి ఉన్నది కాబట్టి ఈ ఇన్సిడెంట్ రేకు సంబంధించి ఒక రకమైనటువంటి రిఫ్లెక్షన్ జరుగుతుంది, ఈ ఇన్సిడెంట్ రేకు సంబంధించి ఇంకొక రకమైనటువంటి రిఫ్లెక్షన్ జరుగుతుంది. అప్పుడు నార్మల్స్ గీస్తే ఇలా ఉంటాయి.
ఎందుకంటే ఇక్కడ కూడా నువ్వు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేటువంటి కాన్సెప్ట్ బేస్డ్ గా ఈ యాంగిల్ ఎంత ఉన్నదో ఈ యాంగిల్ అంతే ఉండాలి, ఈ యాంగిల్ ఎంత ఉన్నదో ఈ యాంగిల్ అంతే ఉండాలి. అట్టుండేటట్టు అది ఆటోమేటిక్ గా ఫాలో అవుతుంది. అది ఫాలో కావడం కోసం దాని దారి ఈ విధంగా డిస్టర్బ్ అవుతుంది. బికాస్ ఆఫ్ ఈ డిస్టర్బ్ సర్ఫేస్ వల్ల రిఫ్లెక్టెడ్ రేస్ కూడా డిస్టర్బ్ అవుతాయి. ఓకే, దాన్ని మనం ఏమంటున్నానంటే ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్ అంటాం. స్మూత్ సర్ఫేస్ పైన జరిగేదేమో రెగ్యులర్ రిఫ్లెక్షన్, ఇలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నటువంటి సర్ఫేస్ పైన జరిగేదేమో ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్. ఓకేనా బేటా? సో ఇలా మనం రిఫ్లెక్షన్ లోపల టైపులు కూడా ఉంటాయి, వాటిని కూడా చూసుకోవచ్చు.